సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అటు వైసీపీ నుంచి వంగ గీత కూడా పోటీ చేస్తున్నారు. తాజాగా పిఠాపురంలో మరొక వ్యక్తి కూడా అక్కడ పోటీలో నిలబడింది. దీంతో ఆ వార్త వైరల్గా మారింది. ఆమె ఎవరో కాదు, ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి. గతంలో కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి వేరే నియోజకవర్గంలో. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మీద పిఠాపురం నియోజకవర్గం నుంచి బీసీవై పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. సో ఈమె పిఠాపురం నియోజకవర్గంనే ఎందుకు ఎంచుకున్నారు? ఈమె స్వతహాగానే అక్కడ నామినేషన్ వేశారా, లేకుంటే ఎవరైనా ప్రోద్బలంతో నామినేషన్ వేయబోతున్నారా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే సాయి. తమన్నా సింహాద్రి గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసింది లోకేష్ మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తోంది. సో ఆమె బీసీవైఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు సార్, ఈమె పోటీ ఏమన్నా అక్కడ ప్రాధాన్యత ఉందా? అసలు ఆమె ఎందుకు పోటీ చేయాలనుకుంటుంది? దీనివల్ల ఏమైనా ఓట్ల చీలడం ఏమన్నా జరిగేటువంటి అవకాశం ఉందా? 0.2% ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు 0.2 ఎఫెక్ట్ అంటున్నా అంటే, మంగళగిరిలో పోటీ చేసిందని మీరే చెప్పారు కదా. లాస్ట్ టైం మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ పైన పోటీ చేసింది. పోటీ చేయడానికంటే ముందర జనసేన పార్టీ టికెట్ కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని కలిసే ప్రయత్నం చేశారు. రిప్రజెంటేషన్ 2019 ఎలక్షన్స్లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని అభ్యర్థిత్వం కోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ కన్సిడర్ చేయలేదు. అదే కోపంతో ఇక్కడ పోటీ చేస్తారు. అంటే ఇంకోటి, అది కోపం అని చెప్పిన అన్న, ఇది ఓన్లీ సెన్సేషనల్ యాక్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎక్కడ సంచలనం అవుతుంది, ఏదో 4 చోట్ల ఫోకస్ అవుతారు. సో లాస్ట్ టైం అలా ఫోకస్ అవడం వల్ల బిగ్ బాస్లో ఒక అవకాశం వచ్చింది. అలాంటి ఆపర్చునిటీస్ కోసం చేసేటువంటి ప్రయత్నం తప్పితే రాజకీయంగా 0% ఎఫెక్ట్. ఎలక్ట్రల్ పరంగా చూస్తే కనుక 0.2% ఎఫెక్ట్. ఎందుకంటే మంగళగిరిలో జరిగింది అదే. మంగళగిరిలో తమన్నా సింహాద్రి పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 45 ఓట్లు. సో గెలిచిన అభ్యర్థి 1,03,000 ఓట్లు గెలిచిన అభ్యర్థి దక్కించుకున్నారు. ఓడిపోయిన అభ్యర్థి కూడా దాదాపు 1,01,000 ఓట్లు అనుకుంటుంది దక్కించుకున్నారు లోకేష్ గారు. 3వ స్థానంలో ఉన్నటువంటిది అక్కడ జనసేన పార్టీ కంటెస్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు లెఫ్ట్ పార్టీస్తో మైత్రి ఉంది కాబట్టి లెఫ్ట్ పార్టీస్ అభ్యర్థి 10,000 ఓట్లు దక్కించుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో 3-4 అంటే బీజేపీ ఒక 1,000-2,000 అట్లా ఒక మొత్తం దాదాపు 16 మందో 18 మందో అప్పుడు నామినేషన్స్ వేసారు. నాకు తెలిసి నోటా కూడా ఎక్కువ రావచ్చు. నోటా కంటే వెనకున్నాయి. అంటే టాప్లో ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లు కాకుండా ఇంకొక పేరు మాత్రం 4వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది నోటా. అక్కడ తమన్నా సింహాద్రికి వచ్చినటువంటి ఓట్లు 45 ఓట్లు మాత్రమే. ఇంకా అక్కడ ఎఫెక్ట్ ఉందని, ప్రభావం ఉందని ఎలా అనుకుంటాం? ఇంకొకటి, తమన్నా సింహాద్రి నేటివ్ పుట్టి పెరిగిందంతా విజయవాడ అంట. అంటే విజయవాడలో అంత పాపులర్ కాదో తెలియదు మనకి, బట్ మీడియాలో మాత్రం హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ఫిలిం రిలేటెడ్, మీడియా రిలేటెడ్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ పాపులారిటీ కొంత ఉంది. అక్కడ గ్రౌండ్లో పాపులారిటీ లేదు. కంపారిటివ్లీ విజయవాడకు పక్కన ఉండేటువంటి నియోజకవర్గం మంగళగిరి, అక్కడ 45 ఓట్లు వచ్చినాయి. పిఠాపురం విజయవాడకి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి నియోజకవర్గం. అక్కడ ఉండేటువంటి కనెక్టివిటీ ఏంటి, అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే, ఆమెకి అక్కడ బేస్ ఉంది, అక్కడ బలం ఉంది అనేటువంటి నిరూపణ ఏ విధంగా జరిగింది? బీసీవై పార్టీ అనేటువంటి పార్టీ అసలు ఏ విధంగా టికెట్ ఇచ్చింది? ఇదంతా చూసి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక సెన్సేషన్ కోసం చేసినటువంటి యాక్టివిటీ తప్పితే ఇందులో రాజకీయంగా వచ్చేటువంటి ప్రయోజనం కానీ, అలానే గెలుపుని ప్రభావితం చేసేటువంటి అంశాలతో ముడిపడినటువంటి విషయం కానీ ఏదీ కనిపించడం లేదు. కేవలం ఒక సంచలనం. ఇంకోటి ఏంటంటే, బీసీవై పార్టీ గురించి కూడా మనకు తెలుసు ఆల్రెడీ. అది బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ అని ఆయన రామచంద్ర యాదవ్ గారు ప్రచారం చేశారు. అందుకని భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పని పెట్టారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడతామని గతంలోనే అనౌన్స్ చేశారు. అది చెరుకు రైతు గుర్తు కోసం చాలా ఫైట్ చేశారు, చివరికి ఆ గుర్తు వచ్చింది. అలానే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఆయన పోటీకి పెట్టారు కొన్ని నియోజకవర్గాల్లో. అప్పుడు కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక 2 పోలార్ సిస్టమ్ నడుస్తుంది. వైసీపీ వర్సెస్ ఒక కూటమి. కాంగ్రెస్ పార్టీకే స్పేస్ దొరికేటువంటి వాతావరణం కనిపించట్లేదు. చాలా పార్టీలు పుట్టినాయి, ఒక విచిత్రమైన పార్టీలు చాలా పుట్టినాయి.
ఇప్పుడు జై తెలుగు పార్టీ అనే జొన్నవిత్తుల రామలింగేశ్వర గారు జేడి లక్ష్మీనారాయణ పార్టీ కూడా ఒకటి, జేడి లక్ష్మీనారాయణ గారిది ఒక పార్టీ నడుస్తుంది. తెలుగు సేన అని ఇంకో పార్టీ ఏదో రిజిస్టర్ చేసి ఒకేసారి ఇవన్నీ హడావుడి వచ్చింది. ఆ తెలుగు సేన పార్టీ అయితే ఆయన మొత్తం దుకాణం కట్టేసి కాంగ్రెస్లో చేరిపోయారు. రేపు ఆయన బహుశా కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. విశాఖ సీట్ ఇచ్చినట్టున్నారు, విశాఖ ఎంపీ సీట్ ఇచ్చినట్టున్నారు ఆయనకి. సో అంటే అట్లా ఇదే ఇది ఒకవైపు జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ పార్టీ అనేది ఆయన పెట్టారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అసలు ఆయన ఎన్ని సీట్లు, ఆయన ఎక్కడ నిలబడతారో కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఎజెండా అది రిలీజ్ అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ ఏంటంటే దెర్ ఈజ్ నో స్పేస్. ఇప్పుడు బీసీవై పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు, రకరకాల విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసి మీడియా ముందర ప్రజల ముందరకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరో కూడా కనిపించాల. ఆయన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు ఉగాది పండుగ రోజున 32 మంది అభ్యర్థులతో. ఒకే ఒక్క పేరు హైలైట్ అయింది, తమన్నా సింహాద్రి. అది కూడా ఇప్పుడు హైలైట్ అయింది పిఠాపురంలో. అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ ముగ్గురు మీద కూడా వైసీపీ మహిళల్ని దింపిందనే టాపిక్ ఎంత హైలైట్ అయిందో, ఇప్పుడు పిఠాపురంలో తమన్నా ట్రాన్స్జెండర్ అనేటువంటి ఒక ఆమె పోటీ చేస్తుంది అనేసరికి ఇక్కడ మరొకసారి ఫోకస్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే అలా అని కాదు, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేది మనం ఒక సపరేట్ కేటగిరీ కింద చూడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు కూడా పోటీ చేసేటువంటి హక్కు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీదే వారణాసిలో ట్రాన్స్జెండర్ పోటీ చేస్తున్నారు. పైగా ఆమె కూడా భగవద్గీత శ్లోకాలు చెప్పడం, భగవద్గీతలో శిక్షణ ఇవ్వడం, వీటన్నిటిలో కూడా చాలా నిష్ణాతురాలని చెప్పని ప్రచారం. కాబట్టి పోటీ చేసేటువంటి అవకాశం. కాకపోతే అక్కడ ఉండేటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటి అనేది. ఇప్పుడు కాశీ లాంటి చోట పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి వీళ్ళు ఎవరినైతే ఎక్కువ ఆరాధిస్తారో ఆ కేటగిరీలో నుంచి వచ్చిన పర్సన్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, ఇక్కడ ఒక మామూలు నటనా రంగంలో ట్రై చేసి, మీడియా రంగంలో ట్రై చేసి, ఏదో బిగ్ బాస్ లాంటి షోస్ ద్వారా కొంత పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడిప్పుడే ఈ ట్రాన్స్జెండర్ కల్చర్ పెరుగుతున్నటువంటి తరుణంలో కొంత ఒక ఐడెంటిటీ పొందినటువంటి ఒక వ్యక్తి నిలబడడం మినహా అందులో ప్రత్యేకత ఏమీ లేదు. దీనివల్ల అడిషనల్గా బీసీవై పార్టీకి గుర్తింపు వచ్చింది. 32 మంది అభ్యర్థులు లిస్ట్ రిలీజ్ చేశారు. అందరు అభ్యర్థుల కంటే కూడా ఈమె పేరు పాపులారిటీ వచ్చింది. సో ఈమె ఈ పార్టీలో ఉంది అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది తప్పితే ఇది ఎలక్టరల్స్ పరంగా ఏమీ ఎఫెక్ట్ చూపించేటువంటి అంశం కాదు ఎట్టి పరిస్థితుల్లో. అక్కడ ఇంటింటి ప్రచారం జరుగుతుంది. రెండు జనసేన అభ్యర్థి మధ్య, అంటే ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఈ రెండింటి మధ్య ఉంటుంది. అటు వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్. గెలుపు ఎవరిదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు ఎంత రిగరస్గా క్యాంపెయినింగ్ చేస్తున్నారనేది పబ్లిక్ చూస్తున్నారు ఆల్రెడీ. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో టాప్ మోస్ట్ పర్సనాలిటీస్గా చెప్పుకుంటున్నటువంటి 40 years ఇండస్ట్రీ కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడట్లేదు. స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్గా ఎమర్జ్ అయ్యి ఈ మధ్యకాలంలో ఎలాంటి దాన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని పేరు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. మిగతా నియోజకవర్గాలు ఏవి కూడా డిస్కషన్స్లో లేవు. ఎక్కువ ఇష్యూ నడుస్తున్నటువంటిది పిఠాపురం చుట్టూనే నడుస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అక్కడ ఉంది ఓవరాల్గా చూస్తే ఎంత 2,30,000 2,40,000 ఓట్లు. సో ఎవరు గెలుస్తారనే దాని మీద ఆసక్తి ఉంది. పవన్ కళ్యాణ్ టీం చెప్తున్నట్టుగా 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి తాపత్రయాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటి క్యాండిడేట్స్ మరికొంతమంది యాడ్ అయితే ఒకవేళ ఆ మెజారిటీలు తగ్గుతాయేమో అనేటువంటి డిస్కషన్ కూడా జరుగుతుంది. బట్ అంత ఇంఫెక్ట్ చూపించేటువంటి కాంబినేషన్స్ అయితే ఇప్పటివరకు అక్కడ ఎక్కడా కూడా దిగలేదు. ఈవెన్ కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు బరిలో నిలుస్తారు అలా వీటిలో కూడా అంటే పెద్ద అట్రాక్టివ్ పర్సనాలిటీస్ ఏమీ రాలా. కాంగ్రెస్ నుంచి పేరు అనౌన్స్ చేసిన పెద్ద గొప్ప నాయకులు ఏది కాదు. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ద్విముఖ పోరు మాత్రమే జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ సైడ్ లైట్స్ కిందే ఉంటారు. 100 కంటే ఎక్కువ ఓట్లు వస్తే చాలా ఎక్కువ. అటువంటి నామినేషన్కి ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామంటే చెప్పుకోవడానికి కానీ లేకుంటే ఫేమస్ అవడానికి కానీ చాలా మందికి కూడా అదొక మంచి ప్లాట్ఫామ్ లాగా చెప్పుకోవచ్చు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా ఇంకేమైనా కొత్తగా అభ్యర్థులను ఒకటి పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి చెప్తున్నటువంటి మాట, 2 ఏళ్లుగా చెప్తున్నటువంటి మాట, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అనేటువంటి మాట పదే చెప్పారు. ఆయన అన్నమాట మీద నిలబడ్డారు. ఎందుకంటే కూటమిని ఒక దగ్గరికి తీసుకొచ్చారు. సో ఆ ఈక్వేషన్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కౌంటర్ స్ట్రాటజీ ఇవ్వాలంటే ఇలా ఒకరో ఇద్దరు వస్తే సరిపోదు. తెలంగాణలో జరిగింది కౌంటర్ స్ట్రాటజీ. అంటే పొలిటీషియన్స్ ఆంధ్రాలో ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఐడియాస్ వస్తాయి, మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణలో నిజామాబాద్లో కవితని ఓడించాలనుకున్నప్పుడు 2014 ఎలక్షన్స్లో ఏం జరిగింది? దగ్గర 160 మంది చెరుకు రైతులు, పసుపు రైతులు నామినేషన్స్ వేశారు 2014లో కూడా. సో 2014లో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా ఎంత ప్రభావం చూపించింది. తర్వాత 2018లో అనుకున్నట్టుగా వాళ్ళు రీచ్ అయ్యారు. 2019 ఎలక్షన్స్లో
మళ్ళీ సేమ్ టాక్టిక్స్ ఈసారి ఎలక్షన్స్లో కూడా రిపీట్ చేయాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడు ఒక అభ్యర్థిని ఓడించాలి అంటే ఓట్ల చీలిక, సామాజిక వర్గ పరంగా ఒక అభ్యర్థిని, పేర్ల పరంగా కన్ఫ్యూజన్స్ క్రియేట్, ఇవన్నీ వస్తాయి. రేపు నామినేషన్స్ జరిగే రోజు ఈ జిమ్మిక్స్ అన్నీ కూడా చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి అన్నీ కూడా ఏంటంటే రిజిస్టర్డ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో లేదా రాజకీయ పార్టీలుగా ఏవైతే అభ్యర్థులను ప్రకటిస్తున్నారో వాళ్ళ క్యాండిడేట్లు మాత్రమే వస్తున్నారు. రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం సామాజిక వర్గాల పరంగా కావచ్చు, యువతకు సంబంధించినటువంటి అంశాల పరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుల సంఘాల ప్రతినిధుల పరంగా కావచ్చు, నంబర్ ఆఫ్ నామినేషన్స్ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ ఎన్నికల్లో నంబర్ ఆఫ్ నామినేషన్స్ పవన్ కళ్యాణ్ అనే పేరుతో కూడా రావచ్చు. అలానే గాజు గ్లాసు గుర్తుకి సిమిలారిటీ ఉన్నటువంటి గుర్తులు తీసుకునేటువంటి ఇండిపెండెంట్ నాయకులు కూడా బయలుదేరవచ్చు. కాబట్టి ఓట్ల చీలిక అనే దాన్ని అక్కడ దెబ్బ కొట్టాలంటే అటువంటి వ్యూహం ఖచ్చితంగా నడుస్తుంది. అందులో భాగంగా ఇది ఒక పార్టీ అనౌన్స్ చేసినటువంటి, ఒక పార్టీ తీసుకున్నటువంటి ఎజెండా కింద మనం చూడాల్సి ఉంటుంది. నామినేషన్స్ ప్రక్రియ మొదలైన తర్వాత 100 అప్లికేషన్స్ నా లెక్క ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలోనే చూస్తాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నామినేషన్స్ పిఠాపురంలోనే పడినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. దీనికి జనసేన పార్టీ ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇంటింటికి. ఎందుకంటే ఇప్పుడు వంగ గీత ఆమె వెళ్ళారు, చర్చికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళిన చర్చికే వెళ్ళారు. అక్కడ క్రిస్టియన్ భక్తి గీతాలను పాడి వాళ్ళందరిని అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారో అక్కడికే వెళ్ళి మళ్ళీ అక్కడ డిమార్కింగ్ చేస్తున్నారు. నా వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాననేది అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కౌంటర్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి కదా ఆటోమేటిక్గా. వీటన్నిటికీ జనసేన నాయకత్వం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయ్యారా లేదా? గ్రౌండ్ రిపోర్ట్స్ అయితే అంత ఆశాజనకంగా రావడం లేదు. పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలనే ఆసక్తి ప్రజల్లో ఉన్నా దానికి తగ్గ స్ట్రాటజీ పార్టీలో లేదనే విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది పిఠాపురంలో తాజాగా తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారనేటువంటి అంశము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పైన బీసీవై పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమె సరే ఏ రకంగా ఏ ఉద్దేశంతో పోటీ చేస్తున్నప్పటికీ కూడా పోటీ చేస్తున్నటువంటి వార్త వైరల్ కావడంతో అక్కడ ఆ నియోజకవర్గంలో ఇప్పుడు మరొకసారి ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.